యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మునిపంపుల జడ్పీహెచ్ఎస్, పల్లివాడ మండల పరిషత్ పాఠశాల, కుంకుడుపాముల ఎంపీపీఎస్లో రిపబ్లిక్ వేడుకలను హట్టహాసంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పాలక వర్గాల సమన్వయంతో సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలు గ్రామాభివృద్ధి లక్ష్యంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లు. పాఠశాలల పరిరక్షణకు విరాళాలు ప్రకటించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నూతన పాలక వర్గాల ప్రసంగాలతో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు నూతనోత్సాహంతో వైభవంగా జరిగాయి. పరిపాలనను మనమే చేసుకుంటున్నాం, మన రాజ్యాన్ని మనమే ఏలుకుంటున్నాం కాబట్టి పైన ఉన్నటువంటి జెండాను మళ్ళీ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇది తేడా ఉన్నటువంటి 15th ఆగస్టుకు 26th జనవరి. మరి 26th జనవరి నాడే ఎందుకు చేసుకోవాలి ఇది అంటే దీనికి చాలా హిస్టరీ ఉంది. 10th క్లాస్ వాళ్ళకి తెలుసు. సైమన్ కమిషన్ ఉందా, తెలుసా? విన్నరా? ఈ సైమన్ కమిషన్ వేసిన సందర్భంలో అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో నడుస్తున్నటువంటి మన దేశాన్ని మనకు మనం పరిపాలించుకోవాలి అనే ఆలోచన మనకు ఉన్నప్పటికీ వాళ్ళు నియంతృత్వంగా మన దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఊరికనే పరిపాలిస్తే బాగుండదని చెప్పి ఒక కమిషన్ వేయడం జరిగింది. అదే సైమన్ కమిషన్. ఆ సైమన్ కమిషన్ మన దేశ పరిస్థితులు, మన ఉన్నటువంటి మన అవసరాలను గుర్తించి పరిపాలన చేయాలనే ఆలోచనతోటి సైమన్ కమిషన్ 1927లో ఏర్పాటు చేయడం జరిగింది.